ఉత్తర భారతదేశానికి సంబంధించి వర్షాలు ఏ స్థాయిలో అయితే కురుస్తున్నాయో, ల్యాండ్ స్లైడ్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో, ఇటు ఉత్తర తెలంగాణలో కూడా దాదాపుగా అదే స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాల నేపథ్యంలో ప్రజలంతా చిక్కుకుంటే డ్రోన్ల సహాయంతో ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఆహారం కోసం బాధితులంతా ఎదురు చూపులు చూస్తూ ఉంటే డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలని పంపిణీ చేస్తున్నారు. డ్రోన్ల సహాయంతో దాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. సో సహాయక చర్యల కోసం అటు ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. కరీంనగర్ జిల్లాలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. నర్మాలలో వాగులో చిక్కుకున్నటువంటి 5 రైతులని కూడా హెలికాప్టర్ సహాయంతో ఆ వైమానిక దళాలు కాపాడుకొచ్చాయి. మీరు చూస్తున్న విజువల్ చూడండి. డ్రోన్ కి ఓ సంచిని కట్టేశారు. దాంట్లో కొన్ని ఆహారాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. సో ఆ డ్రోన్ ఆ సహాయంతో ఆ ఎక్కడైతే చిక్కున్న వారు ఉన్నారో వారికి ఆహారాన్ని అందించే ప్రయత్నం జరుగుతోంది. రైట్, హకీంపేట్ నుంచి ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఆ విమానంలో మనం చూస్తున్నాం, ఆ హెలికాప్టర్లో సహాయక సిబ్బంది వెళ్తూ ఉన్నారు. అక్కడ చిక్కుకున్న వారిని ఆ హెలికాప్టర్ సహాయంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఇంకోవైపుగా డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. డ్రోన్లన్నీ అక్కడ ఎగురుతూ ఉన్నాయి. కరీంనగర్లో ఈ డ్రోన్ల సహాయంతో ఆహారం పంపిణీ జరుగుతోంది. మరోవైపుగా హెలికాప్టర్ కూడా చేరుకున్నాయి. సో వరదల్లో చిక్కున్న వారందరినీ కూడా హెలికాప్టర్ సహాయంతో బయటకు తీసే ప్రయత్నం ఒకవైపు అయితే, ఇంకోవైపుగా ఆహారం అందించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతోంది. కామారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల్లో అనేక గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం కోసం అక్కడ నుండి బాధితులంతా అలమటిస్తూ ఉండగా డ్రోన్ల సహాయంతో ఆహారం అందించే ప్రయత్నం అక్కడ నుండి సహాయక సిబ్బంది చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఆ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ డ్రోన్ల సహాయంతో, బహుశా నాకు తెలిసి ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా తెలంగాణ వ్యాప్తంగా అయితే, తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఈ డ్రోన్ల సహాయంతో ఆహారం అందించేటువంటి ప్రక్రియ మొదటిసారిగా వర్షాల నేపథ్యంలో ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఆహార పదార్థాలని పంపిణీ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డ్రోన్లను ఉపయోగించి ఆహారాలని అందిస్తూ ఉన్నారు. సో మరోవైపుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటు చూసినా కొంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. సో నర్మలా వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో 5 రైతులు చిక్కుకున్నారు. వారందరినీ కాపాడేందుకు అక్కడికి హెలికాప్టర్ చేరుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇంకా కొంచెం దూరం పోయినాం కదా, హెలికాప్టర్ అనుకుంటున్నా ఇంకా పోయినాం కదా, డ్రోన్ ఆపరేటింగ్ దగ్గర అట్లా కిందికి వస్తుంది. ఇంకేది మీద పడుతుంది, మన నాలుగు భయం పడుతుంది. రైట్, ఇవతల వైపు నుంచి అవతల వైపుగా చిక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్స్ ని కూడా డ్రోన్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. సో అటువైపుగా చిక్కుకున్న వారికి కనీసం కమ్యూనికేషన్ లేదు. దీంతో ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ ని దానికి అమర్చి ఆ మొబైల్ ఫోన్ ని అక్కడికి పంపిస్తున్నారు. అక్కడికి ఆ మొబైల్ ఫోన్ రిసీవ్ చేసుకొని వారు కమ్యూనికేట్ అయిపోయి వారు ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, ఎలా కొనసాగుతుంది ఇవన్నీ కూడా ఆరా తీసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి డ్రోన్లు టెక్నాలజీతో పెద్ద ఎత్తున అక్కడ సహాయక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. హెలికాప్టర్లు హకీంపేట్ నుంచి, సికింద్రాబాద్ హకీంపేట్ నుంచి ఆర్మీ హెలికాప్టర్ రంగంలోకి దిగాయి. ఆర్మీ హెలికాప్టర్ అక్కడ రంగంలోకి చేరుకొని ఆర్మీ హెలికాప్టర్ సహాయంతో అక్కడ చిక్కున్న వారందరూ కూడా బయట తీసే ఆలోచన చేస్తున్నారు. సో రెండు విజువల్స్ మనం చూస్తున్నాం, ఒకటేమో హెలికాప్టర్, ఇంకోటేమో డ్రోన్. ఈ టెక్నాలజీని ఉపయోగించి
వారంతా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, సో ప్రెసెంట్ డ్రోన్లు మరియు హెలికాప్టర్ల ఉపయోగం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, గత 40 గంటల నుంచి దాదాపుగా వాళ్ళు వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్లు 2 వచ్చాయి. దాని ద్వారా ఇద్దరిని ఒకసారి, ముగ్గురిని మరొకసారి వారిని రక్షించడం జరిగింది, వారిని చేర్చడం జరిగింది. మొత్తం మీద డ్రోన్ ద్వారా వారందరినీ కూడా కాపాడారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే ప్రభుత్వ పాద శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. గత 40 గంటల నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యాడు. నిన్న ఆయనకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా లభ్యం కావలేదు. తమ కొడుకు జాడ తెలపండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకరి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, కాపాడాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఇప్పుడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం రావడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే బయటకు రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు, మీరు అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు, ఎట్లా అనిపిస్తున్నది? వాళ్ళది గవర్నమెంట్ డిస్కషన్ చాలా ధన్యవాదాలు గవర్నమెంట్ ముందుగా. ఇక్కడనే ఉన్నారు 5 బాధితులు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు. అక్కడ తప్పకుండా ఈ మానేరు ఉధృతం ఎక్కువ కావడం వల్ల నిన్న నుంచి 24 గంటల నుంచి అక్కడనే ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వారిని బయట తీసుకోవడానికి అనేక చర్యలు చేసి ఈ రోజు ఒక 4 హెలికాప్టర్ల ద్వారా వారిని బయట తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఒక 5 ప్రాణాలని, 5 కుటుంబాలని ఈ రోజు మనం కాపాడుకోవడం జరిగింది కాబట్టి వారికి చేసుకుంటున్నాం. మొత్తం మీద కుటుంబ సభ్యులంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంత చంద్రశేఖర్, డ్రోన్ విజువల్ ఎక్కడ, డ్రోన్ సహాయంతో ఆహారాన్ని ఎక్కడ పంపిణీ చేస్తున్నారు, ఆ లొకేషన్ ఏంటి? మనోజ్, ఇప్పుడున్నటువంటి పరిస్థితి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపేటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు, సేఫ్ గా ఉన్నారు, సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరైతే అప్పర్ మానేర్ డ్యామ్ అవతలి ప్రాంతంలో వాగులో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. సహాయక చర్యలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సక్సెస్ అయినట్టుగా ప్రభుత్వ ఎక్కువ ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ సైతం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల ద్వారా బోట్ లో ఎక్కడానికి కొంత ఇబ్బంది పడ్డారు. దీనిలో భాగంగా వారందరూ కూడా ప్రస్తుతం సేఫ్ ఉన్నారు. కేవలం వాళ్ళు అక్కడ ఎలా చిక్కుకున్నారు అంటే ఏమైనా పని నిమిత్తం వెళ్ళి చిక్కుకుపోయారా, లేకపోతే నివాసం ఉందా, అక్కడ ఏముంది, అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మనోజ్, దీనికి సంబంధించి యాక్చువల్ గా నిన్న ఉదయము పశువులని తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్ ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో, ఇటు కామారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా అప్పర్ మానేర్ డ్యామ్ సంబంధించి 2 టీఎంసీల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకేసారి వచ్చింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్రమంలోనే నాగయ్య అనేటువంటి వ్యక్తి గెల్లంతయ్యాడు, మరొక వ్యక్తి రెస్క్యూ అయ్యాడు. అంతే ఆ తర్వాత ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి సమీప ప్రాంతంలో లింగన్నపేట ప్రాంతంలో వారిని కాపాడడం జరిగింది. మరొక 5గురు అక్కడే చిక్కుకున్నారు. ఆ వైపు అంటే ఇది ఒక ఐలాండ్ లాగా ఉంది. ఆ పక్కన ఒక నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ పక్కన వెనక ముందు నీటి ప్రవాహము ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు మేము ఇక్కడ ఆపదలో ఉన్నామని చెప్పి అధికారులకు, వారి కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగింది. దీనిలో భాగంగానే వారిని కాపాడడానికి నిన్నటి నుంచి కూడా కొనసాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కేవలం ఒక వ్యక్తి నాగయ్య అనేటువంటి వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. అతను ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, అతన్ని కాపాడాలి, జాడ తెలపాలి అని చెప్పేసి తమతో పాటు ఒక వ్యక్తి గల్లంత అయిపోయాడని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తున్నారా, రైతులు చెప్తున్నారా? తమతో పాటు నాగయ్య ఏమైపోయాడు ఏంటి అనేది వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళందరూ కూడా ముందుగా 2 వెళ్ళారు. 7గురు మొత్తం మనోజ్ 7గురు వెళ్ళారు. 7గురిలో నాగయ్యతో పాటు మరొక వ్యక్తి బయటకు దాకే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా నాగయ్య కన్నా ముందు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. నాగయ్య దాటుతున్నటువంటి క్రమంలోనే ఫ్లాష్ ఫ్లడ్ ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో అందులో కొట్టుకుపోయాడు. ఆ కొట్టుకుపోయినటువంటి విషయం చూసిన తర్వాత మిగతా 5 అలర్ట్ అయ్యి అక్కడే ఉన్నారు. మేము
తేలితే అక్కడే కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అటువైపే ఉండాలి. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 2017లో ఒకసారి అప్పర్ మానే డ్యామ్ పొంగి పొర్లింది. 30 సంవత్సరాల కింద ఇంతటి ఉధృతమైనటువంటి వాతావరణం ఉంది. వర్షాలు అత్యధికంగా కురిశాయని చెప్పి స్థానికులు గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రత్యక్షంగా గమనించాం. దీనిలో అందరూ ఒక ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు గల్లంతయ్యారు. ఆయన ఉన్నాడా లేడా తెలియదు, ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉన్నాడో తెలియదు. నాగయ్య కోసం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చంద్రశేఖర్?